చాలా మంది దగ్గర ఫ్రాకులు వేస్ట్ అయిపోయేది ఇలాగేనండి. అంటే ఐరన్ బాక్స్ అందు మీద పెట్టేయడం వల్ల అక్కడ కన్నం పడిపోతుంది. ఇంకా అది ఎంత కాస్ట్‌లీదైనా సరే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అవ్వదు. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. మీకు కన్నం కనిపించకుండా కాస్త ఫ్రాక్‌ని అడ్జస్ట్ చేయొచ్చు. అంటే కంప్లీట్‌గా ముందున్న స్టేజ్‌కి అయితే తీసుకురాలేము కానీ కాస్త అడ్జస్ట్ చేయొచ్చనమాట. అది కూడా నడుము దగ్గర ఇలా కుచ్చులొచ్చిన వాటికే నేను చెప్పినట్టుగా అడ్జస్ట్ చేయగలమండి. అంబ్రెల్లా కానీ, సర్క్యులర్ గేర్ గానీ మనం అడ్జస్ట్ చేయలేము వాటికి. ఇప్పుడు మనకి కన్నానికి ఎదురుగుండా ఉన్న ప్లీట్ ఉంటుంది కదా! స్ట్రెయిట్‌గా ఒక ప్లీట్ ఉంటుంది నడుము దగ్గర నుంచి అంటే కుచ్చుకి. ఆ కుచ్చుని మడత పెడుతూ మన కన్నం దగ్గరికి వచ్చి మనం పిన్నులు పెట్టుకోవాలి. పిన్నులు కూడా ఎందుకంటే కదిలిపోకుండా ఉండడం కోసం. మీరు ఎవరైనా డైరెక్ట్‌గా కుట్టేయగలనంటే డైరెక్ట్‌గా కుట్టేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, లోపల సైడ్ మాత్రమే అంటే రాంగ్ సైడ్ మాత్రమే మనం కుట్టేయాలి. రైట్ సైడ్ కనిపించేటట్టు కుట్టేయకూడదు. నేనైతే జస్ట్ ఎక్కడైతే కన్నం పడిందో అక్కడ ఆ పైన నడుము పైన ఉన్న కుచ్చుకి సమానంగా కుట్టు వేసాను అనమాట. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేస్తే కుచ్చుకి తిన్నగా కుట్టు వేసాను కదా, అక్కడ చూడండి చూపిస్తున్నాను. అక్కడ డార్క్గా ఉంది కదా, అక్కడ మనకి కన్నం పడిన ప్లేస్. కాలిపోయిన సంగతి మనం చెప్పేదాకా తెలియదు. లైక్ చేయడం మర్చిపోద్దు. బై.